ఇండియా నెక్స్ట్ ఛానల్ గత 2 నెలలుగా మొదలైనప్పటి నుంచి స్థానిక సమస్యలు, సమకాలీన సమస్యల మీద చర్చలు, అర్థవంతమైన నిర్మాణాత్మకమైన చర్చలు జరపడం అనేది ధారావాహికంగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు ఎలా ఉంది, ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల జరిగిన నేపథ్యంలో, సీట్లు తగ్గిన నేపథ్యంలో జర వినవస్తున్న రకరకాల రాజకీయ సమీకరణాలు, ఆరోపణలు, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితి, వీటి గురించి చర్చించడానికి ఈరోజు ఈ చర్చకి మనందరినీ ఆహ్వానించడం జరిగింది. సో ముందుగా శేషగిరిరావు గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజుకి 197 కోట్లు ఈ వడ్డీలకి, కిస్తులు కట్టడానికే వెచ్చించవలసి వస్తుంది అని చెప్తున్నారు. 40,000 కోట్లు అవసరమైతే తప్ప ఇచ్చిన హామీలు కానీ, కమిట్మెంట్లు కానీ నెరవేర్చిన స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితిని ఇప్పుడు ఎట్లా చూడాలంటే? ఇప్పుడు ఒక్క తెలంగాణనే కాదండి, దేశంలో అన్ని రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితులు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యయానికి వాళ్ళకు వస్తున్నటువంటి రాబడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాలు బడ్జెట్ లో లోటు బడ్జెట్ పెడుతున్నారు. బడ్జెట్ లో ఆ వనరుల సమీకరణ కోసం పన్నుల ద్వారాను అప్పుల ద్వారా సమీకరణ చేసుకుంటున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల పరిస్థితి అట్లా ఉంది. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా అదే విధమైనటువంటిది ఉంది అనేది విషయం మనకు తెలుసు. అయితే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయా రాష్ట్రాలు ఆ, ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి సంక్షేమ పథకాల హామీలు ఇస్తున్నాం. అయితే సంక్షేమ పథకాల హామీలు ఇస్తున్నప్పుడు ఒక్కొక్క వర్గం నుంచి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు మనకి వినపడుతున్నాయి. ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి, అంటే లైక్ అఫ్లుయెంట్ సెక్షన్ లేకపోతే ట్యాక్స్ పేయర్స్ నుండి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే చాలా ప్రభుత్వాలు ఫ్రీ బీస్ ఆఫర్ చేస్తున్నాయి, ఉచితాలు ఆఫర్ చేస్తున్నాయి, దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్తున్నారు. ఉచితాలు ఆఫర్ చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినదండి. ఉచితాలు అనేది కొంచెం ఆర్థిక వ్యవస్థకు భారంగా అవుతున్నప్పటికీ కూడా దాన్ని భారంగా చూడకూడదు. అది కింది వర్గాల ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం కేటాయించినటువంటి డబ్బులుగా చూడాలి. అంతకంటే ఎక్కువ అవినీతి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మిస్లేనియస్ జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఓవర్ ఎక్స్పెండిచర్ జరుగుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. కాకపోతే ఒక ఒక సెటప్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ ఎప్పుడు చేసే ఆరోపణ ఏంటి అని అంటే ఉచితాలు ఉచితాలు అనేటటువంటి ఒక బ్యాడ్ ప్రాపగేషన్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే తెలంగాణ శాసనసభ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అంతకంటే ముందు కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. కర్ణాటకలో 5 గ్యారంటీస్ ఇచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కూడా 6 గ్యారంటీస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది. ఆ 6 గ్యారంటీస్ ని ఆ, ఒక భాగమే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీస్ కూడా దోహదపడే అనేటటువంటి విషయం కాదనలేనటువంటి అంశంగానే మనం చూడాలి. అయితే ఈ 6 గ్యారంటీస్ అమలు చేయడానికి దరిదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు, అది జూలైలో పెడతారు. సెంటర్ లోనైనా స్టేట్ లోనైనా ఆ, ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టలేదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ టెంపరీ కోసం పెట్టారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభ ఎన్నికలకు ముందు పెట్టారు. పెడుతున్నటువంటి సందర్భంలో ఈ 6 గ్యారంటీలు అమలు చేయడానికి 53,000 కోట్ల రూపాయలని కేటాయించారు. 53,000 కోట్ల రూపాయలు సరిపోవు కానీ మొట్టమొదటి అమల్లోకి వస్తున్నాయి కాబట్టి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలని అమల్లోకి తీసుకొస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు 53,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే తెలంగాణ రాష్ట్రం కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపు ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే మనం ఒక కామన్ గా ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శ ఏంటంటే అప్పులు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారని. ఒక చాలా ఒక చాలా పొలిటికల్ గేమ్, పొలిటికల్ క్రిటిసిజం ఏంటి అని అంటే నిన్నటికి నిన్న మనకి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూసాం. ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో ఆ చంద్రబాబు నాయుడే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఇంత పెద్ద అప్పు చేసినటువంటి ప్రభుత్వం చరిత్రలోనే చూడలేదు అనేటటువంటి ఒక విమర్శ చేస్తే ఇంకా ప్రభుత్వం యాక్టివిటీ మొదలుపెట్టలేదు, 2,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంటే ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి 1,80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే అధికారంలోకి రావడానికి ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇవ్వటం వల్ల ఈ నిజంగా పేదలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల పైన కూడా
ఓ విధమైనటువంటి ఆరోపణలు, ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగిపోతుంది. నిజంగా పేదలను ఆదుకోవటానికి సోషల్ సెక్యూరిటీ పర్పస్ లో పథకాలు అభ్యంతర పెట్టరు, కానీ ఎన్నికల్లో గెలవటం కోసము లేకపోతే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవటం కోసం పెద్ద ఎత్తున హామీలు ఇస్తే ఆ హామీలు ఆర్థిక భారంగా మారిపోతాయి. అది బడ్జెట్ మీద ప్రభావం పడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది. నిజంగా పేదలను ఆదుకోవటానికి పెట్టేటటువంటి ఏ సంక్షేమ పథకాన్ని కూడా మనం అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు. కానీ ఎన్నికల కోసమే లేకపోతే ఎన్నికల్లో గెలవటం కోసమే పెట్టేటటువంటి పథకాలు అయితే ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల అప్పుతో మొదలుపెట్టింది, 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తీయవలసినటువంటి సందర్భం కూడా వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి వాళ్ళ వస్తున్నటువంటి ఆదాయంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పుడు మా తెలంగాణలో 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ మనం పెట్టాం. దీంట్లో 1,38,000 కోట్ల రూపాయలు మొబిలైజ్ ఫ్రమ్ ది ట్యాక్సెస్, అంటే ట్యాక్స్ నుండి మొబిలైజ్ చేస్తాం. 1,38,000 కోట్ల రూపాయలు రకరకాల ట్యాక్స్ నుంచి మొబిలైజ్ చేస్తాం. అంటే ఇది ప్రజల నుండి తీసుకునేటటువంటిది. అది డైరెక్టా ఇండైరెక్టా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే 1,38,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కాంపోనెంట్ ఉంటుంది మొత్తం ఆదాయంలో. అంటే మెజారిటీ అదే కదండి. మెజారిటీ అంటే దాదాపు 40% మనం పన్ను ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది అని అంటే, బట్ ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తామనే విషయాన్ని మనం చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత భట్టి విక్రమ గారు, వీళ్ళందరూ ఇప్పుడు ఢిల్లీలోని ఈ రోజు గడ్కరీ గారిని కలుసుకున్నారు నిధుల కోసం. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో లెక్కకు మించిన అప్పులు చేసిందని ఒక నినాదంతో వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేసిన వాగ్దానాలు కానీ లేకపోతే వీళ్ళ మీద ఉన్న కమిట్మెంట్ కానీ ఇప్పుడు వీటిని ఎట్లాగా వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు? అదేనండి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే ఒక 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఒకటి బడ్జెట్ పైన శ్వేతపత్రం విడుదల చేశారు, రెండోది అప్పుల పైన శ్వేతపత్రం విడుదల చేశారు, మూడోది విద్యుత్ శక్తి సంస్థల్లో ఉన్నటువంటి అప్పులు, వాటికి ఉన్నటువంటి వాటిపైన భారం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వాళ్ళు అప్పుల పైన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంలో మీరు గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు, మొత్తంగా కార్పొరేషన్లు తీసుకుని నుంచి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసినటువంటి అప్పులు, ఇవన్నీ కలిపితే 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. దాదాపు 6,78,000 కోట్ల రూపాయలు, అంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా వాళ్ళు శ్వేతపత్రంలో చూపించారు. అయితే ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు రుణమాఫీ చేయటానికే 31,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. అంటే ఇంత ఒక పెద్ద అసెస్మెంట్, ఒక పెద్ద ప్రొక్యూర్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 31,000 కోట్ల రూపాయలను మొబిలైజ్ చేయటం అంటే అంత సింపుల్ విషయం కాదండి. అందుకే రైతు సంక్షేమ కార్పొరేషన్ బట్టి దానికి కొన్ని హామీలు ఇచ్చి దాని ద్వారా ఈ 31,000 కోట్ల రూపాయల హామీలను, ఈ 31,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. దాంతో అవసరాలు తీరిపోవండి. ఇది చాలా పెద్ద కమిట్మెంట్. ఏంటి అని అంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వము నడవటానికి కావాల్సింది 14,000 కోట్ల రూపాయలు కావాలి, కానీ వాళ్ళకి వస్తుంది 11,000 కోట్ల రూపాయలే కదా. అంటే ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలా? ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి అవసరమే ఉంటుంది. బట్ మనకు వస్తున్న రెవెన్యూకి, మనం పెడుతున్న ఖర్చుకి మీట్ కానప్పుడు ఖచ్చితంగా అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ డెట్ ఈస్ ద సోర్స్. అప్పు ద్వారా తొందరగా వస్తుంది కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి అప్పటికప్పుడు తాత్కాలికంగా తమ అవసరాలను తీర్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ఈవెన్ ఎందుకండి, కేంద్రం కూడా 160 లక్షల కోట్ల రూపాయలు 160 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా. ఒక్క 10 సంవత్సరాలలో మోడీ చేసినటువంటి అప్పులు 100 లక్షల కోట్లు. అంటే ఈ అప్పు చేయకుండా ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము తమ సంక్షేమ కార్యక్రమాలని లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని కొనసాగించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. మనకి నెలకి 11,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది వివిధ మార్గాల ద్వారా. మరి మిగతా 3,000 కోట్ల రూపాయలు అంటే ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాలి అంటే ఆ 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ 7 నెలల కాలంలో గవర్నమెంట్ ఆదాయము ప్రతి నెల 2,000 కోట్లు పెరిగిందండి. 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం పెరిగినా బట్ ఆ స్థాయిలో వీళ్ళ హామీలు కానీ వీళ్ళ ఎక్స్పెండిచర్ కానీ పెరిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గవర్నమెంట్
ఎక్స్పర్ట్స్ నుంచి కొన్ని సూచనలు అడిగింది. ముఖ్యంగా మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, తర్వాత మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అని ఇద్దరిని తెలంగాణ రాష్ట్రానికి పిలిపించి వాళ్ళ సలహాలు అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, రాష్ట్ర ప్రభుత్వము తమ ఖర్చులను తగ్గించుకోవాలి, పొదుపు చర్యలను చేపట్టాలి, అప్పుడే మీరు వస్తున్న రెవెన్యూకి మీరు పెడుతున్న ఎక్స్పెండిచర్ కి మీట్ అవ్వగలుగుతారు. కానీ పెద్ద ఎత్తున వృధా ఖర్చులు కనుక చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుందని వాళ్ళు చాలా స్పష్టమైన సలహా ఇచ్చారు. కానీ ప్రభుత్వాలు పాటిస్తాయా? మనం 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 మాట్లాడుకోవాలి. ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినా, ఆన్ ద రికార్డ్ మాట్లాడినా, అంత మంచి సలహాలను, అంత ఎక్స్పర్ట్స్, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి సలహాలను కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పాటిస్తుందా? పాటించదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్ అప్పులు పెద్ద ఎత్తున పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణ ఏమీ అతీతంగా లేదు. చాలా సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు ఏంటి అని అంటే, తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పినా మరి మనం ఎందుకు అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాం అనే దానికి ఒక ప్రశ్న ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఆర్థిక సవాళ్ళు ఎదుర్కోవాలి, అప్పులు తగ్గించుకోవాలి, ఈ లోటు బడ్జెట్ నివారించుకోవాలంటే వెంటనే ఆశ్రయించేది ఏంటంటే వేరే పన్నులు విధించడం అనేది. రేపు వచ్చే నెల పూర్తి బడ్జెట్ ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు. సో అదనంగా పన్నులు పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఒక్క రూపాయి పన్ను పెంచినా ప్రజల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రభుత్వం దగ్గర బలంగా ఉంది. మనం గత ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు తెలంగాణలో పరిపాలించినటువంటి ప్రభుత్వం పైన ప్రధానంగా చేసిన విమర్శలు ఏంటది? బస్ ఛార్జీలు పెంచారు, విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచారు. అంటే ఒక చిన్న ఛార్జెస్ పెంచినా గానీ ప్రజలు ఒప్పుకునేటట్లేరు. ఇవాళ జిఎస్టి ద్వారా 1,87,000 కోట్ల రూపాయల ఆదాయం అండి కేంద్ర ప్రభుత్వానికి ఒక్క నెల ఏప్రిల్ మాసానికి వచ్చినటువంటి ఆదాయము 1,87,000 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయిలో మనం పరోక్ష పన్ను, ఏ స్థాయిలో సేల్స్ పన్ను కడుతున్నాం అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మోస్తున్న భారం చాలా ఎక్కువ అయితే మళ్ళా ఇట్లాంటి ఛార్జెస్, ఇట్లాంటి పన్నులు కనుక ఏ ప్రభుత్వాలు పెంచినా ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి తెలుసా? నాన్ ట్యాక్స్ రెవెన్యూని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూని పెంచుకునే ప్రయత్నాల్లో ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే అప్పు, రెండోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూలు ఏం చేస్తున్నారు? తాగబోయిస్తున్నారు ప్రజలకు. లిక్కర్ బాగా తాగబోయించడం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాలసీ తీసుకొచ్చి లిక్కర్ పైన ఆదాయం తీసుకొస్తున్నారు. ఇది ఒక పాయింట్ 1 అయితే, రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం, మూడోది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం ఏదంటే భూముల వాస్తవిక విలువలను పెంచటం, మార్కెట్ వాల్యూను పెంచటం. అంటే మీరు మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూమి కొన్నా 4 లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. ఎక్కడ గజం భూమి కొన్నా 1000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఒక పేదవాడో, మీరో, నేనో, ఇంకొకళ్ళో 900కి గజనం కొనుక్కోవడానికి వీల్లేదండి. మార్కెట్ వాల్యూ నిర్ణయించి పడేశారు. ఆ మార్కెట్ వాల్యూ ఆధారంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయి. ప్రభుత్వం తన భూములు అమ్ముకునేటప్పుడు కూడా కోట్ల రూపాయలకు తన భూమిని నేషనల్ హైవేస్ కి పక్కన ఉన్నటువంటి భూమి ఎకరము 40 లక్షల నుండి 50 లక్షల ప్రభుత్వమే అంటే ప్రైవేట్ వాడు ఎంత కమ్ముతాడండి? అంటే ఇవన్నీ రెవెన్యూ పెంచుకునేటువంటి మార్గాలు అర్థం చేస్తున్నారు. రేపు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినా దాంట్లో ప్రజలపైన పన్ను వేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అట్ట వేస్తే ప్రభుత్వానికి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందనే భావన ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి బహుశా ప్రభుత్వాలు పన్ను వేసి ఆదాయాన్ని పెంచుకునే సాహసం చేయకపోవచ్చు. అనురాధ గారు టిఆర్ఎస్ లీడర్, ఆవిడ సార్ నమస్కారం. టిఆర్ఎస్ లో కేసీఆర్ మద్దతుగా బాగా పనిచేశారు. ఆయన ప్రభుత్వ పనితీరును మీరు గమనించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు ఎలా చూస్తున్నారు? తర్వాత ఈ ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు తగ్గాయి. అంటే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైందని మీరు భావిస్తున్నారు? ఒకటి గమనించాలి ఏంటంటేనండి, ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేక అన్నది సహజంగా వస్తుంది. సో
మా కేసీఆర్ గారి ప్రభుత్వం పని చేసిందా పని చేయలేదా అన్నది మీరు ఒకసారి తెలంగాణను చూస్తే అర్థమవుతుంది. సో తెలంగాణ బిడ్డలైన వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది తెలంగాణ, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంత అందంగా తయారైంది, రోడ్లే గాని, బిల్డింగ్లే గాని, భూములే గాని, మన బతుకు తెరువే గాని, ఎట్లా మన తెలంగాణ కల్చర్ ని ఎలా డెవలప్ చేశాము. ఇంతకు ముందు మనం తెలంగాణ యాస భాషని ఎలా దాచుకునే వాళ్ళం, ఇప్పుడు బహిరంగంగా ఎంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం ఆలోచించి చూడగలిగితే గనక తెలంగాణ అన్నది మనకి నిలదొక్కున్న మన ఉనికిని కాపాడుకోగలిగామన్నది నా అభిప్రాయం. పరిపాలన విషయానికి వస్తే గనక మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని అన్ని రంగాల వాళ్ళని ప్రోత్సహించాడండి మన కేసీఆర్ గారు. విద్యార్థులు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అయితేనేమి, అట్లాగే అన్ని రంగాల వాళ్ళు, అన్ని మామూలుగా మన బిజినెస్ వాళ్ళు. ఇప్పుడు మీ ఇన్ని దిగ్గజ కంపెనీలు, అమెజాన్ లాంటి ఇన్ని కంపెనీలు తెలంగాణకు వచ్చినాయి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చాయి. ఇవన్నీ కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ ని డెవలప్ చేశాయి. తెలంగాణ డెవలప్మెంట్ లో వీటన్నిటి బాగా ఉంది. అన్ని రకాలుగా కూడా విద్యార్థులకి స్కూళ్ళల్లో గాని, అట్లాగే టీచర్లు దాంట్లో గాని, వ్యాపారంగంలో బెస్ట్ స్కీమ్లు అనే గాని, అన్ని కులాల వారీగా కూడా వాళ్ళ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కమ్మ సంఘం వాళ్ళకని కానీ, రెడ్డి సంఘం అని కానీ, ఒక సపోజ్ ఉన్నత కులాల వాళ్ళ బ్రాహ్మణులు అయితే వాళ్ళకి బ్రాహ్మణ్ కార్పొరేషన్ అనే కానీ, అన్ని కులాల వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎవరి కార్పొరేషన్లలో వాళ్ళకి రుణాలు ఇచ్చి విదేశీ విద్య అని చెప్పి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ కి ఇచ్చి మీరు వెళ్ళి చదువుకోండి అని చెప్పి ఇంత ప్రోత్సాహం ఏ ప్రభుత్వము ఏ స్టేట్ లో కూడా చేయలేదని నా అభిప్రాయం. దళిత బంధు ఇచ్చి దళితులను వ్యాపారంగంలోకి ఆహ్వానించారు. అట్లాగే రైతులకు కూడా రైతు బంధు అని ఇచ్చి చిన్న మధ్య తరగతి రైతులనే కాదు, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వాళ్ళని ఓన్లీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రైతుగా ఉన్న ప్రతి వాళ్ళని ఇచ్చారు. అనురాధ్ గారు అది ఓకే, కానీ ప్రజలు ఎందుకు కేసీఆర్ ను తిరస్కరించారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మీరు ఎలా చూస్తున్నారు? సార్ తిరస్కరించడం అన్నది అక్కడ ఏం లేదు సార్. తిరస్కరించారు అన్నది మనం అనుకోవడానికి లేదు. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఓ మార్పు కోరుకుందాం, కొత్త వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం అన్న ఆలోచనలతో వెళ్ళారు తప్ప కేసీఆర్ గారిని అందులో అవమానించడం కానీ, లేకపోతే కేసీఆర్ గారు ఏమీ చేయలేదు అనడానికి అక్కడ ఏమీ లేదు. లేదు. కాకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా కొత్త ప్రభుత్వానికి కొంచెం టైం పడుతుంది. మేము కూడా అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 నెలలు అయింది. అయిన తర్వాత కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటే ఒక గ్యారంటీ అమల్లోకి చేయగలిగారు. 6 నెలలకు కూడా ఏదైతే ఫ్రీ బస్ అన్నారో అది ఒకటే చేస్తున్నారు. సిలిండర్ అన్నారు, ఇంత మటుకు ఇవ్వలేకపోయారు. అట్లాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అన్నారు, అది ఇవ్వలేకపోయారు. ఇప్పటిదాకా మేము ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం స్టార్ట్ చేసిందో పెన్షన్లే గాని, దళిత బంధులే గాని ఏ స్కీములో కూడా ఎక్కడ ఒక్క రూపాయి రాలేదు. కార్పొరేషన్లలో అన్ని కూడా పాత కార్పొరేషన్లలో ఉన్న చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ అందరూ రిజైన్ చేసేసారు. ఇప్పుడు కొత్తగా ఏ కార్పొరేషన్ లో పోస్టులు లేవు. అందుకని అక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత కొత్త ప్రభుత్వాన్ని ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవడంలో విఫలమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాత ప్రభుత్వం ఎవరైతే కొన్ని లోన్లు ఇచ్చి చదువుకోమని విదేశాలకు పంపించిందో ఆ పిల్లలందరికీ ఇప్పుడు ఈ 6 నెలలుగా డబ్బులు రాక యూనివర్సిటీలో ఎంతో మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఒక ఎత్తండి, ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు చదువు అయిపోయి బయటకు వచ్చే టైంకి ఫీజులు కట్టకపోతే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వక వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వారికి విన్నవించుకున్నాం. చూస్తాము చేస్తామని దాటేస్తున్నారు మటుకు ఎటువంటి మాకు రెస్పాన్స్ రాలేదు. అట్లాగే పెన్షన్ల దగ్గరకు వస్తే మరి బీఆర్ఎస్ నుంచి వలసలు ఎందుకు మొదలయ్యాయి సార్? మీరు ఒకటి ఆలోచించండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బీజేపీ వచ్చినా బీజేపీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ ఏర్పడాలన్నా ఇంకొకటి ఏర్పడాలన్నా ఆ లోకల్ గా ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ ని ఇప్పుడున్న ప్రభుత్వం ఆహ్వానిస్తుంది సార్. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా అదే పని చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. పాత ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరైతే ఇప్పుడు మాకు ఇక్కడ లోకల్ గా చూస్తే కనుక చేవెళ్లకి రంజిత్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా రంజిత్ రెడ్డి గారిని రమ్మని ఆహ్వానించేవారు. మరి ఆయనకి ఏం ఆశ చూపించారో మాకు తెలియదు కానీ రంజిత్ రెడ్డి గారు టికెట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ కండగా ఒప్పుకుని మళ్ళీ కాంగ్రెస్ లో టికెట్ తీసుకుని నిలబడ్డాడు. అందుకు కదా ఆయన ప్రజల ఆగ్రహానికి గురి అయ్యాడు. సో ఇవన్నీ ఏంటంటే రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు.
రాజకీయ నాయకులు ఇప్పుడు మా దాంట్లో బీఆర్ఎస్ లో కూడా ఎంతో నిబద్ధతతోని ఇప్పటిదాకా కేసీఆర్ గారి మాట వింటూ ఆయన అడుగుజాడలు నడిచే లీడర్లు ఎంతో మంది ఉన్నారు. వలసలైన అంటే సార్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వం మారగానే 2% 3% ఆ మార్పులను సహజం. ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా వలసలు సహజం. కాకపోతే ఎంత ఎత్తున జరుగుతుందన్నది మీరు చూడండి. ఈ ప్రభుత్వం కూడా నిజంగానే జనాలకు పనికొచ్చే పనులు చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తాము అని ఒకటో రెండో చేసి చూపిస్తే డెఫినెట్ గా మాకు కూడా సంతోషం సార్. ఏ ప్రభుత్వం ఉన్నా ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు మంచి జరగడం. వృద్ధాప్య పెన్షన్లు ఆపేశారు సార్, వృద్ధాప్య పెన్షన్లు రావట్లేదు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లో వచ్చే డబ్బులు రావట్లేదు. అట్లాగే ఎన్నో కార్పొరేషన్లలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని రంగాలలో పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు పుస్తకాల సంగతి తీసుకుందాం సార్. ఇప్పుడు ఈ పుస్తకాలు ఏదైతే ప్రింటింగ్ అయినాయో విద్యాశాఖలో పుస్తకాలు ఇప్పుడు సమ్మర్ సెలవులు ఇప్పుడు పుస్తకాలు ఎప్పుడైతే స్కూళ్ళు మొదలైతే జూన్ 1వ వారంలో స్కూళ్ళు మొదలైతాయని అందరికీ తెలుసు. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు 6 నెలలు అయింది. ఇప్పుడు చూసి ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ గారు ముద్ర ఉందని, ఇప్పుడు ఆ ప్రభుత్వం ముద్ర ఉందని, ఆ లోగో ఉందని, ఈ లోగో ఉందని ఇప్పుడు కదా వాళ్ళు కళ్ళు తెరిచి ఇప్పుడు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడం ఆపేశారు. ఇన్ని రోజులు ఏం చేశారు? అది కాకుండా అన్ని స్కూళ్ళల్లో పుస్తకాల అమ్మకం అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలలు అవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న రూల్ ఏంటంటే అన్ని స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్మడం మానేయండి అని ఇప్పుడు చెప్తున్నారు. ఇదంతా అండర్స్టాండింగ్ లో వెళ్తున్న వ్యాపారము. ఏ స్కూళ్ళల్లో అయినా మీకు నిబద్ధత ఉండి నిజంగా పేదల మీద మీకు అభిమానమే ఉంటే ఇదే సిస్టమ్ మీరు ప్రభుత్వంలోకి రాగానే ఎట్లా అయితే ఉచిత బస్ అని అన్నారో ఆ రోజే మీరు చెప్పాల్సి ఉండే ఏ స్కూళ్ళలో పుస్తకాలు అమ్మడానికి వీల్లేదు, మాది కాంగ్రెస్ పేదల ప్రభుత్వం, పేదలకి మేము సహకరిస్తాము, మేము గవర్నమెంట్ ద్వారానే పుస్తకాలు అమ్ముతాము, ఇంత రేటుకే అమ్ముతాము, మీరు మా దగ్గరే కొనుక్కోండి, ఏ స్కూల్లో కొనుక్కోవద్దని ఆ రోజే చెప్పుంటే మీది పేదల ప్రభుత్వం అని మేము ఒప్పుకునేవాళ్ళం. ఈ రోజున పుస్తకాలు మొత్తం అమ్ముడుపోయినాయి. పుస్తకాల షాపులు ఆల్రెడీ మూసేశారు సార్. 99% స్కూళ్ళలో పుస్తకాల అమ్మకం అయిపోయినాయి. సమస్యలలోనే స్కూల్ డ్రెస్సులు, బెల్టులు అన్ని ఇచ్చేశారు. ఇప్పుడు అనౌన్స్ చేశారు స్కూళ్ళలో పుస్తకాల మానేయమని. ఇవన్నీ కూడా లోపాయకారి కార్యక్రమాలని మనకు అర్థమవుతుంది కదా. ఇదనే కాదు, రైతుల దగ్గరకు వచ్చిన తర్వాత మేము మొత్తం రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 ఆగస్టు వరకల్లా అని చెప్పారు. ఇప్పటిదాకా కూడా మీటింగులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ మీ కార్యాచరణ ఏమిటి అన్నది ఇంత మడుకు బహిరంగంగా మీరు చెప్పలేకపోయారు. ఇప్పటికీ కూడా వారంలో 2 సార్లు 3 సార్లు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీకి ఇక్కడి నుంచి తిరుగుతున్నారు తప్ప ఎంతసేపు మీ దృష్టి అంతా కూడా టిఆర్ఎస్ వాళ్ళని లాక్కుందామా, బీజేపీ వాళ్ళని ఇందులోకి లాక్కుందామా అన్న ఆలోచనే తప్ప మీ ఇచ్చిన గ్యారంటీలలో ఎన్ని అమలు చేయగలిగారు, ఏ రకంగా మీరు ప్రజలకు ఉపయోగపడుతున్నారు, ఈ 6 నెలల్లో ప్రజలకి మేము ఇది చేయగలిగాము అని ఒక్క స్కీమ్ చెప్పమనండి సార్. సో ఇన్ని ఉన్నాయి గనక నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఏ ప్రభుత్వం అయినా పేదల ప్రభుత్వంగా పేదలకు పనిచేయడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పేదలకు ఉపయోగపడ్డ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా అందరం ప్రోత్సహిస్తాం. వీరభద్రరావు గారు నమస్కారం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన కాంగ్రెస్ ప్రభంజన జోరు పార్లమెంట్లో తగ్గింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎంతసేపు ప్రజల్లో ఓట్లు కొల్లగొట్టడానికి ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలండి? ఒక సామాన్యుడు ఇంత క్రితం చెప్పినట్టు, శేషు గారు చెప్పినట్టు, ఒక ల్యాండ్ కొనాలంటే అది పాసిబుల్ కాదు. ప్రతి పౌరుడికి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచేటువంటి ఆలోచనలో ప్రభుత్వాలు ముందుకు అడుగు వేయాలి. కానీ ప్రతిదానికి నేను ఉచిత పథకం, మీరు రైతు రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు. ఈ పథకాలు ఎందుకు? ఈ పథకాల వల్ల వాడికి గిట్టుబాటు ధర ఇవ్వండి. గిట్టుబాటు ధర ఇస్తే రైతు అనేటోడు ప్రయోజనం పొందుతాడు. కానీ ఇప్పుడు కార్పొరేట్లు, ఖాళీ భూములకు మాత్రమే రైతు బంధు వచ్చింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల పాలైందని అప్పు చేసి పప్పు కూడి తినే పరిస్థితి ఎందుకు రావాలి? ఈ ఆలోచన లేదు. అత్యధికమైనటువంటి దుబారా అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్. గత ప్రభుత్వం ఏం చేసిందో, ఈ ప్రభుత్వం ఏం చేసిందో. కేసీఆర్ ప్రభుత్వం దాదాపుగా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రియంబర్స్మెంట్ అనేది 30% కన్నా ఎక్కువ రీచ్ కాలేదు. దానివల్ల కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే మీరు ఏ పరిస్థితిలో చూసుకున్నా కూడా ఓట్లు దండుకునే విధానం కోసం యొక్క ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాయి తప్ప రాజకీయ పార్టీలు ఒక జీడిపిని పెంచడానికి కానీ,
ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెంచడానికి కానీ, ఒక విద్యా ప్రమాణాలు పెంచడానికి కానీ ఏ వ్యవస్థ అడుగు ముందుకు వేయడం లేదు. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వండి, సరిపోతుంది. ఒక ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వండి. ఇప్పుడు గతంలో 250 రూపాయలు ఉన్న కరెంటు బిల్లును ఏకంగా 1500కు మారింది. దీనివల్ల మిగిలిన వాళ్ళందరి మీద భారం పడట్లేదా? ఇంకోటి, ఎన్ని రోజులను ఉచితంగా ఇచ్చి వాళ్ళని సాత్తం? ఎన్ని రోజులు ఉచితంగా ఇస్తాం? ఇంకోటి, అప్పులు ఎన్ని రోజులు తెస్తాం? అంటే ఆర్థిక స్థిరీకరణ అనే ఒక విధానాన్ని పూర్తిగా పక్కతో పట్టించారు. మీరు ఉదాహరణకు చెప్తానండి, 5 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు, 6 సంవత్సరాల నుంచి కేసీఆర్ గవర్నమెంట్లో. హెచ్ఆర్ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళు హెచ్ఆర్ఏ ప్లేస్లో ఉంటే వాళ్ళ యొక్క హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుందండి? ఆ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఇప్పటికీ తెలియదు. తక్కువ బేసిక్ స్కేల్ ఉన్నోళ్ళ నుంచి రూరల్కు, ఎక్కువ బేసిక్ స్కేల్ ఉన్న అర్బన్కు ఈ ట్రాన్స్ఫర్స్ మెకానిజం అనేది చేస్తే మనకు ఒక 1500 కోట్లు 2000 కోట్లు మిగులుతాయి. అట్లాగే మీరు చూడండి, స్పౌజ్ అంటారు, స్పౌజ్ ఆఫర్ చేసి స్పౌజ్ బెనిఫిట్ తోని ఇద్దరు టౌన్కి వస్తారు, ఇద్దరికి హెచ్ఆర్ఏనే ఉంటుంది. మరి ఒకే ఇంట్లో ఉండి ఇద్దరికి హెచ్ఆర్ఏ 45,000 50,000 ఎందుకు ఇవ్వాలి? అంటే వీటిపైన ఎవ్వరు కూడా ఒక రీసెర్చ్ మెథడ్ లోపట ఒక పరిశోధన చేసి ఆర్థిక స్థిరీకరణ చేయడానికి ప్రయత్నం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయట్లేదు. రెండొక అంశం, ఉచిత పథకాలను ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో దానివల్ల సోమరిపోతులు అసమర్థులుగా తయారవుతారు. మూడొక అంశం, పాలనా పరంగా ఇప్పటికీ కూడా ఎలాంటి మెకానిజం అనేది ఇంప్రూవ్ కాలేదు. టెక్నాలజీ డెవలప్ అయింది అంటున్నారు కానీ యాక్చువల్గా స్కిల్స్ అనేది ఎక్కడ డెవలప్ కాలేదు. ఎంప్లాయ్మెంట్ జనరేట్, ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగం అండి, అతి పెద్ద భారమైన అంశం నిరుద్యోగం అండి. ఆ నిరుద్యోగం మీద ఎవరు దృష్టి సారించలేకపోతున్నారు. ప్రతి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది, వాళ్ళ ప్రయోజనాల ఏది కొన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చారో తప్ప కానీ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఉచిత పథకాలు అనేది ఎంకరేజ్ అనేది తానా ప్రమాదం అండి. 1000 రూపాయలు ఇప్పుడు గతంలో మన మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ యోగులో అప్పుల పాలైనటువంటి యూపీని మిగులు బడ్జెట్కు తీసుకొచ్చారు. ఎన్ని రోజులన్నీ చేస్తాం? తల్లి తండ్రి ఉద్యోగులు ఉంటారు, మీరు చాలా గమనించారో లేదో, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? ఇంకోటి, రైతుకు కావలసినటువంటి మార్కెట్ వసతులను ఇవ్వాలి, నాణ్యమైనటువంటి విత్తనం కానీ సీడ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతును ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మార్కెట్ లోపల ఏ విధమైనటువంటి వంగడాల కోసం ప్రయత్నం చేయాలి. ప్లస్ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ప్రయత్నం చేయాలి. కానీ ఇవన్నీ ఆదమర్చి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు? ఇంకోటి, మిగిలిన పౌరుల అందరి యొక్క ట్యాక్స్ను కొల్లగొట్టి ఉచితంగా ఇస్తే ఎలా అండి? అది సాధ్యపరమైన అంశమేనా? మొదట ఉచితాల మీద ప్రాపర్గా రీసెర్చ్ చేయకుండా ఇవ్వకూడదు. అది స్క్రీనింగ్ అనేది జరగట్లేదు. ఇంకోటి అవినీతి అండి, రాజకీయ అవినీతి, ఉద్యోగుల అవినీతి అనేది విపరీతంగా పెట్టిపోయిందండి. ఆ అవినీతిని మీరు ఎవరు అధ్యయలేకపోతున్నారు. అదొకటి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మోసం కలితి ఈ రెండు. ఇప్పుడు ప్రతి పౌరుడు బ్రతకడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కల్తీయే, మోసం కలితి, ఈ రెండింటి మీద కూడా చాలా ప్రమాదంగా ఉంది. కాబట్టి సాధ్యాసాధ్యాల మీద బేరీజు వేసుకొని ఎవరికి పథకం ఎంతవరకు లబ్ధిదారుడికి చెందుతుందో ఆ అంశంలో మాత్రమే ఉచితంగా ఇవ్వాలి తప్ప కానీ సోమరిపోతులను తయారు చేసే ఉచితాలు వద్దు. అప్పు చేసి పప్పు కూడా ఎన్ని సంవత్సరాలు అప్పు చేస్తారు? మీరు చూడండి, గత ప్రభుత్వం అప్పు చేసింది, ఈ ప్రభుత్వం మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటుంది. ఆ చివరికి ఏం జరుగుతుంది? మరి ఈ అప్పుల యొక్క పరాకాష్ఠ ఏంటి? అది గమనించట్లేదు ఈ ప్రభుత్వం. ఎంతసేపు ఓట్లు దండుకునే విధానము, లేదా ప్రజల్ని మభ్యపెట్టే విధానము, లేదా మీడియా మేనేజ్మెంట్ చేసే విధానమే తప్ప కానీ ఒక ఆర్థిక స్థిరీకరణ చేయడం కానీ, ఇంకోటి దుబారాను తగ్గించడం కానీ, అవినీతిని తగ్గించడం కానీ, ఉచిత పథకాల లోపల ఎవరు సరి అయినటువంటి లబ్ధిదారుల యొక్క ఎంపిక కానీ, లేదా రైతుని ఎంకరేజ్ చేయడానికి, రైతు యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ఎలాంటి జరగట్లేదు. ఇది పూర్తిగా ఒక మొక్కుబడి దందాలాగా తయారైంది. దీనివల్ల పరాకాష్ట వల్ల మనుషులు కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 100 రూపాయల పెట్రోల్ 500 రూపాయలకు పెట్రోల్ అవుతుంది, లీటర్ పెట్రోల్ అవుతుంది. దానివల్ల ఎవరికి నష్టం అండి? ఇప్పుడు జిఎస్టీ నుంచి వాళ్ళు గుంజేస్తున్నారు, రోడ్డు మీద ఫోటో కొట్టి ట్రాఫిక్ వాళ్ళు గుంజేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా గుంజేస్తున్నారు. మీరు ఇచ్చే 4,000 ఎక్కడ లాగుతున్నారు?
ఇప్పుడు మీరు మందు రేటు పెంచారు, అసలు అది మందుని ఎంకరేజ్ చేయకూడదు, ఆల్కహాల్ అనేది ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది, మందు తాగుతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, బ్రతుకు వెళ్ళగక్కుతుంది అనే స్టేజ్లోకి తీసుకొచ్చారు. మీరు మందు నచ్చేయాలి. దానివల్ల ఎంతమంది యొక్క ఆరోగ్యాల పరిస్థితి ఏంటి, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దానివల్ల జరిగే నష్టాలు ఏంటి, వీటన్నిటి మీద దృష్టి లేదు. ఎక్కడ దొరికితే అక్కడ మందు షాప్ పెట్టాలి, మందు అమ్మాలి, రేటు పెంచాలి. మీకున్న ఇంకొక ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే రిజిస్ట్రేషన్లు. ఇంత క్రితంగా శేషు గారు చెప్పారు, ఒక ప్రాపర్టీని ఎవరైనా కొనుక్కోవాలి అంటే, ఒక లీగలైజ్డ్ పర్చేస్ చేసుకోవాలి అంటే 3 నుంచి 4 లక్షలు. ఎక్కడ పాసిబుల్ అవుతుందండి? సో మనము రేట్లు పెంచడము, ట్యాక్సులు పెంచడము, సామాన్యునికి భారం అవడం ఇది కాదు. ఇది చాలా ప్రమాదం. ఉచిత పథకాల ప్రమాదం. రైతుకు ఏమి కావాలో ఆ వసతులనే ఇవ్వాలి తప్ప కానీ నేను రుణమాఫీ చేస్తా అంటే ఆడ అప్పు చేస్తాడు, కూర్చుంటాడు, వీడు రుణమాఫీ చేస్తాడు. రైతు పండించేటువంటి పంటకు మనం గిట్టుబాటు ధరనివ్వాలి. రైతు ఏ విధమైనటువంటి పంట పండించాలో దానికి మార్కెట్ వ్యవస్థను కల్పించాలి. ఇది చెయ్యాలి అంతే తప్ప కానీ ఉచిత పథకాల వల్ల దేశానికి నష్టం, ప్రజలకు నష్టం, రేపు ఇంకా ప్రమాద స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉచిత పథకాలను వ్యతిరేకించాలి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యను అందించాలి. యూనివర్సిటీల పరిస్థితి దయనీయ పరిస్థితిలో ఉంది, ప్రైమరీ స్కూల్స్ పరిస్థితి దయనీయ పరిస్థితిలో ఉంది, అవి ఇవ్వండి. హాస్పిటల్స్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు కూడా డాక్టర్లను కానీ టెక్నికల్ స్టాఫ్ను కానీ అందరినీ కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూట్మెంటే జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వాలి? జూనియర్ డాక్టర్ ఇప్పుడు మనిషి అయితే చావరణ రావాలి, కార్పొరేట్ కన్నా వెళ్ళాలి. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల సమ్మె జరుగుతోంది. అవును, నువ్వు కొత్త డాక్టర్లను రిక్రూట్ చేస్తే కదా. జూనియర్ డాక్టర్లు ఎవరు? పీజీలే. జూనియర్ డాక్టర్లు ఎవరు? పీజీలు. పీజీ వాడు చదువుకోవాలి కనుక, అక్కడ పీజీ ఉంది కనుక వాళ్ళని జూనియర్ డాక్టర్లు, వాళ్ళకి మినిమం స్టైఫండ్ అంటున్నారు. టెక్నికల్ స్టాఫ్ లేదండి. మీరు ఇప్పటికి చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఎన్ఎస్టీసీ టెక్నీషియన్ కానీ ఎవరు కూడా లేరు. టెక్నికల్ స్టాఫ్ లేదు, ఏ హాస్పిటల్ లేదు. పిహెచ్సిల పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. వైద్యం మీద మౌలిక వసతులు ఇవ్వండి, విద్య మీద మౌలిక వసతులు ఇవ్వండి, మౌలిక వసతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. మీరు ఇప్పుడు నెక్స్ట్ మనం అత్యధికమైనటువంటి ప్రధానమైనటువంటి ఉపయోగం నీటి కొనుగోలు ఎంత పెరిగిందో తెలుసా అండి? ప్లాస్టిక్ యూజ్తో పాటు నీటి కొనుగోలు. ఒకప్పుడు నీళ్ళు ఎక్కడో నల్లా నీళ్ళు లేదా రెగ్యులర్ పబ్లిక్ వాటర్ ఫెసిలిటీస్ లేదండి. నీటిని ఎంత స్థాయిలో కొనుక్కుంటాం అంటే అంత స్థాయిలో నీటిని కొనుక్కుంటున్నాం. తాగే నీళ్ళు, వాటర్ బాటిల్ కావచ్చు, బిల్సరీ బాటిల్ కావచ్చు. సో ఇవి తగ్గించాలి. ఒక మనిషి ఈరోజు 100 రూపాయల కిలో బియ్యం, సామాన్యుడు ఎట్లా బతకగలుగుతాడు? ఇప్పుడు మీరు రైతు భరోసా ఇస్తా, ఉచితాలు ఇస్తా, 100 రూపాయల కిలో బియ్యం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఉచితాలు కాదు, మౌలిక వసతులు ఇవ్వాలి, విద్యా వైద్యం ఇవ్వాలి. ఇంకోటి అవినీతిని తగ్గించాలి. పాలనాపరణ సౌలభ్యం కోసం చాలా సులువైన పనులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగుల యొక్క మెకానిజాన్ని, ఫైనాన్షియల్ మెకానిజాన్ని ఎవ్వరూ సరిగ్గా చూడట్లేదు. మీరు చూడండి, అర్బన్లో పనిచేసే ఉద్యోగులు 60 to 64% ఉంటారండి. అర్బన్ హెచ్ఆర్ఏ, హైదరాబాద్ హెచ్ఆర్ఏ ఎంత బాగుంటుంది తెలుసా? 32% 30% ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడే ఉంటారు. అది వాళ్ళను రూరల్కి వేస్తే ఈ రూరల్ వాడు అర్బన్కి వస్తాడు కదా. ఇంకోటి, అర్బన్లో పనిచేసే ఒక సీనియర్కి వచ్చే హెచ్ఆర్ఏ ఒక జూనియర్కి 6 వస్తుంది. ఈ మెకానిజాన్ని ఎవరు చూడరు. నువ్వు ఫైనాన్షియల్ దాన్ని ఆలోచించాలి కదా. 6 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు, బ్యాన్ ఎత్తివేయలేదు. దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది? అవినీతిని ప్రోత్సహించినట్టయితే లేదా పైరవీలను ప్రోత్సహించినట్టయితే. ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి, ఉచిత పథకాలను చాలా వరకు స్థిరీకరించాలి, ఆర్థిక పరిస్థితుల మీద దుబారా తగ్గించాలి, రైతుకు ఏమి కావాలో అవి చూడాలి. కానీ అంతేగాని రైతు భరోసా అని డబ్బులు ఇవ్వడం కానీ లేదా రుణమాఫీ చేస్తామనేది సరి అయినది కాదు. రమణ గారు, తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలు నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారికి గురువు సమానులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. నెక్స్ట్ మంత్ ఎప్పుడో వాళ్ళిద్దరూ సమావేశం జరిగి విభజన హామీలు వాటి మీద చర్చ జరగబోతుంది. మరొక వైపు ఏమో బీఆర్ఎస్ నుంచి వలసల కాంగ్రెస్ లోకి మొదలైంది. ఇంకొక వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఓట్లు గణనీయంగా లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటు సీట్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ పరిస్థితిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? ఎలాగా వీటిని సమన్వయం చేయబోతుంది? సార్, ఇప్పుడు పరిస్థితి నిజంగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణలో
కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా ప్రజా వ్యతిరేకత ఓటు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం చాలా మొదటి నుంచి కూడా, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా నాయకత్వం బాగానే ఉంది, మంచిగానే నడిపాడు. 2 పదవులు కూడా సమర్థవంతంగా ఇవాళ వరకు నిర్వహించగలిగాడు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు యొక్క పర్సంటేజ్ అంటే పెద్దగా పెరగకపోయినా ఉన్న పర్సంటేజ్ తగ్గలేదండి. పర్సంటేజ్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే, బీఆర్ఎస్ కి సంబంధించిన ఓట్లు గుండు గుత్తగా బీజేపీకి పడ్డాయి సార్. లేకపోతే యాక్చువల్గా బీజేపీకి ఉన్న 4 ఎంపీ సీట్లలో మహా వస్తే ఇంకా 2 వస్తాయేమో గొప్పగా అని అనుకున్నటువంటి మేధావర్గం కూడా ఒకేసారి వాళ్ళకు కూడా 8 సీట్లు వచ్చినాయంటే 8+8 ప్లస్ మజ్లిస్ పార్టీకి ఒకటి, అది ఎప్పుడు ఉండే రిజర్వేషన్. ఈ 8 వచ్చినాయంటే బీజేపీ గొప్పతనం కాదండి. ఎప్పుడైతే కేసీఆర్ గారు తన యొక్క రాజకీయ జీవితంలో చిన్న మిస్టేక్ చేశాడండి, 8% మిస్టేక్ చేశాడని చెప్పాలి. ఆయనకున్నటువంటి క్యాడర్ కూడా ఇంటర్నల్ గా కొన్ని సంకేతాలు అందినాయి. మీరు లాభం లేదు, మీరు యొక్క ఓటుని బీజేపీకి వేయాలి, బీజేపీకి బదలాయిస్తేనే రేపు తన కూతురు అక్కడ అరెస్ట్ అయింది కాబట్టి రేపు మార్గం సుగమం చేసుకోవాలని ఉద్దేశంతో ఆ విధమైన ఓటింగే తప్ప సార్, కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఓటింగ్ అయితే అక్కడ తగ్గలేదండి. దానికి ఉన్న ఓటు అసెంబ్లీ మీద ఒక పర్సంటేజ్ ఓటింగ్ పెరిగింది సార్, ఓటింగ్ తగ్గలేదు. ఇకపోతే చంద్రబాబు గారి విషయానికి, చంద్రబాబు గారు మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు శిష్యుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఆ టైంలో బిడ్డ మ్యారేజ్ అప్పుడు అరెస్ట్ చేస్తే బిడ్డ మ్యారేజ్ పెర్ఫామ్ మొత్తం చంద్రబాబు గారే చేశారు. ఆ విశ్వాసం మన రేవంత్ రెడ్డి గారిలో ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఆ రోజు చాలా ఛాలెంజ్గా కూడా, చాలా దుఃఖాభరితంగా రేవంత్ రెడ్డి గారు వెంటనే జైలుకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ మిగతా కార్యక్రమాలన్నీ ఒక తండ్రిలాగా బుధాన వేసుకొని చంద్రబాబు నాయుడు గారు సతీమణి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి మన ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తెలంగాణకి ఆంధ్రాకి రిలేషన్స్ మంచిగా ఉండాలి సార్, ఉండాలనే కోరుకుంటాం. ఎందుకంటే మనకున్నటువంటిది ఇప్పుడు ఈ 10 సంవత్సరాల గ్యారెంటీ పీరియడ్ అయిపోయింది. వాళ్ళకి మనకున్న మధ్యలో 10 ఇయర్స్ పీరియడ్ రాజధాని ఇష్యూస్ కానీ అయిపోయింది. కానీ అయిపోయినా కూడా ఇంకా పరిష్కారం కావాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు బలపరిచేటటువంటి ప్రభుత్వం రావడం, ఇప్పుడు చంద్రబాబు గారి డామినేషన్ మోడీ గారి దగ్గర ఆటోమేటిక్గా ఉంటుంది. చంద్రబాబు గారు డామినేటెడ్ ఫెలో కాబట్టి చంద్రబాబు గారు లాంటి వాడితో రేవంత్ రెడ్డి వైరం పెట్టుకుంటాడని నేనైతే అనుకోవట్లేదండి. ఫ్లెక్సిబుల్ మేనర్లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా అయితే కాంగ్రెస్ సీనియర్స్ని కంట్రోల్ చేయగలిగి, కాంగ్రెస్ సీనియర్స్ని ఒప్పించగలిగి, అధిష్టానం మెప్పు పొందగలిగాడో ఆ రోజే రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో సక్సెస్ చీఫ్ మినిస్టర్ గా నిలబడ్డాడండి, సక్సెస్ పిసిసి ప్రెసిడెంట్ గా కూడా నిలబడ్డాడు. ఇప్పుడు రాను కాలమాన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు 6 నెలల పరిపాలన జరిగింది. 6 నెలల పరిపాలనలో ప్రజల మన్ననలు అయితే పొందాడండి. పొందలేనంత పరిస్థితిలో మరి అంత ఇబ్బందికరంగా లేరు. కానీ ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే నిరుద్యోగులు ప్రధానంగా సార్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. గత 10 ఏళ్లలో సార్ ఇవాళ వరకు 35 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కనుక ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోతే ఉద్యోగాలు కూడా దొరకలేని పరిస్థితి అది. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది సార్, మొన్న ఎగ్జామ్ అయింది, ఇంతవరకు ఇంకా ఫైనల్ పేపర్ ఇవ్వలేదు. ఇప్పుడు డాక్టర్స్ విషయానికి వస్తే సార్, నా పాప ప్రొఫెసర్గా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉస్మానియా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఎండి జనరల్ మెడిసిన్ చదువుకొని కాంట్రాక్ట్ బేసిస్, ఇంకా వాళ్ళు ఏదో పీజీ చేసి రేడియాలజీ చేసి కాంట్రాక్ట్ బేసిస్, అనస్థిషియా చేసి కాంట్రాక్ట్ బేసిస్, పెద్ద పెద్ద చదువులు చదివి కాంట్రాక్ట్ బేసిస్ మీద చేయాలంటే సార్ వాళ్ళు ఆర్ట్ఫుల్గా ఎంతవరకు పని చేయగలరు? మరి ఆ విధమైన పరిస్థితి. ఇవాళ నా కొడుకు కూడా ఉన్నాడు డెంటల్ డాక్టర్గా, గత 6 సంవత్సరాల బట్టి కాంట్రాక్ట్ బేసిస్లోనే జిల్లాలో హెడ్ క్వార్టర్లో పనిచేస్తారు. అంటే నా పిల్లలు లాంటి పిల్లలు ఎంతో మంది మెటల్ రంగంలో వాళ్ళ సర్వీసెస్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా పాపం వాళ్ళ ప్రాణాలకు తెగించి సర్వీస్ చేస్తారు. ఇవాళ వరకు కూడా ఆ హెల్త్ మినిస్టర్ కానీ, ఆ రేవంత్ రెడ్డి గారు కానీ మా జిల్లా బట్టి 2 స్టేట్మెంట్ ఇచ్చారు, నేను దీని వైద్యం మీద కేంద్రీకరిస్తాను, వైద్యం అభివృద్ధి చేస్తాను. వాళ్ళు మెడికల్ కాలేజీలు కేసీఆర్ గారు పెట్టారు సార్, బాగానే ఉంది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్స్ లేదు సార్, స్టాఫ్ లేరు. ఇవాళ మా దగ్గర ఖమ్మంలో హబ్ అంటున్నారు, ఇది మామూలుగా డయాగ్నోస్ హబ్ అంటున్నారు, హబ్లో టెక్నీషియన్స్ లేదు సార్. టెక్నీషియన్ లేకుండా మెటీరియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసేసి మ్యాన్ పవర్ లేకుండా మనం ఏం చేయగలమండి? న్యాయం చేసే పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం కొద్దిగా పొత్తులు తొక్కాలని,
ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఈ 6 నెలల పాలనలో, అంటే 6 నెలలను మనం జడ్జిమెంట్ ఇవ్వలేమండి. కాబట్టి రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ సఖ్యతతో ఉన్న పక్క రాష్ట్రంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు కూడా సక్రమ పద్ధతిలో తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు 2 సమస్యలు కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. మొట్టమొదటి కౌశిక్ రెడ్డి గారు ఆరోపించారు పోనం ప్రభాకర్ 100 కోట్ల స్కామ్ చేశాడు. దాని మీద అదొక వివాదం నడుస్తుంది. 2 ఏంటంటే జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసే స్థితికి వెళ్ళారు మన సంజయ్ కుమార్ గారిని పార్టీలో చేర్చుకోవడం విషయం మీద. ఇట్లాంటి సమస్యలు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఎలా పరిష్కరించబోతున్నారు? డెఫినెట్ సార్, ఈ విషయంలో సార్ పిసిసి ప్రెసిడెంట్ గారే కాకుండా అధిష్టానంతో కూడా సహకారం తీసుకుంటున్నాడు. ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు వెళ్ళి జీవన్ రెడ్డి గారితో మాట్లాడింది. జీవన్ రెడ్డి గారు వ్యక్తిగతాన్ని పరిశీలిస్తే ఈజ్ ద నంబర్ 1 క్యాడర్ అండి. మీకు గుర్తుండే ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన మినిస్టర్గా ఉంటే రాజీనామా చేసి కేసీఆర్ గారి మీద పోటీ చేయించేవాడు సార్. మీకు ఐడియా ఉండుంటుంది సార్ ఒకసారి. తర్వాత ఆయన ఓడిపోయిన కూడా తిరిగి వచ్చి మళ్ళీ ఆయన మంత్రి పదవి ఆయనకే రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి గారు నిజమైన కార్యకర్త టు కాంగ్రెస్ పార్టీ సార్. ఆయన గ్రాడ్యుయేషన్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా గెలవడం కూడా ఆ టైంలో అప్పుడే టీఆర్ఎస్ గెలిచినా కూడా వెంటనే 1 or 2 months ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారు గెలిచారండి. గ్రాడ్యుయేట్స్ అంటే ఒక నిబద్ధత గల వ్యక్తి. అలాంటి నిబద్ధత గల వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీ మీద గెలిచినటువంటి వ్యక్తిని మేము తీసుకుంటున్నామండి, మీకు ఆయన అభ్యంతరం ఉంటుందా అని ఒంటెత్తు పోకళ్ళు పోతున్నాడని కొంచెం అనిపిస్తుందండి రేవంత్ రెడ్డి గారు. అలాంటి ఒంటెత్తు పోకళ్ళు పోకుండా పార్టీని అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వాన్ని అభివృద్ధిని నడిపించుకోవాలంటే అందరినీ సంప్రదించి చేయాల్సిన అవసరం ఎంత ఉంది సార్. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి మారుతారని నేనైతే ఊహించట్లేదు సార్. తప్పనిసరిగా పార్టీకి నిబద్ధతకే నేను పనిచేస్తానని అన్నాడు సార్. సార్ శేషగిరిరావు గారు, చంద్రబాబు జగన్ పరిపాలన మొదలైనప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ పర్సన్స్ హైదరాబాద్కి వలస వచ్చి ఇక్కడ వ్యాపారాలు అవి చేశారు. తర్వాత జగన్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ ఇది బాగా భూమి పెంచుకుంది. పోలవరం తర్వాత అమరావతి దగ్గర రేట్లు అవి పెరిగాయి. హైదరాబాద్ మీద దాని ప్రభావం ఉంటుందని కొందరు అంటున్నారు. రియల్ ఎస్టేట్ ప్రభావం ఈ టోటల్ గా ప్రజా జీవనం మీద ఎలా ఉంది? శాసనసభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ రెవెన్యూని మొబిలైజ్ చేసుకోవటానికి హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి భూములను అమ్మింది. అమ్ముతున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే నీకు హైదరాబాద్ లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల శివార్లలో ఉన్నటువంటి ప్రాంతాలలో భూమి ఎంత విలువ కలిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. తర్వాత మీకు హైదరాబాద్ ని తన్నేటటువంటి నగరం ప్రపంచంలోనే లేదండి. చాలా మీరు ఇండియాలో బెంగళూరు, ఇండియాలో మద్రాసు, తర్వాత మీకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటిది, తర్వాత ఇవి చాలా కాస్ట్లీయెస్ట్. కానీ హైదరాబాద్ కి చాలా అంతకంటే మంచి మెరిట్స్ ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం మనం. ఆ మెరిట్స్ ఏంటి అని అంటే మీకు బెంగళూరు తర్వాత మీకు ఐటీ పరిశ్రమలు, తర్వాత మీకు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లోనే పెడుతున్నాయి. అన్నిటికీ మించి అసలు హైదరాబాద్ కు ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ట్రోఫోసిటీ. మీకు హైదరాబాద్ లో ఉన్న వాతావరణము, హైదరాబాద్ లో నివసించడానికి ఉన్న అనుకూలతలు మీకు ప్రపంచంలో ఏ నగరంలో ఉండవండి. వాటికన్ సిటీ తర్వాత హైదరాబాద్ చాలా కంఫర్టబుల్, బెస్ట్ ఉంటుంది. మీకు ఏదో ట్రాఫిక్ సమస్య అవి చిన్న చిన్న పక్కన పెడితే మొత్తానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణం అనేది చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. మీకు అది ఆ వాతావరణము, నివసించేటటువంటి వాతావరణము, అనుకూలతలు మీకు అమరావతిలో ఎక్కడున్నాయండి? ఏదో మనం ఒక రాజకీయ పరంగా మాట్లాడుకోవటానికి ఇక అయిపోయింది హైదరాబాద్ పని, ఇక మొత్తం రియల్ ఎస్టేట్ అంతా వచ్చేసి అమరావతిలో పడుతుంది అనేది ఒక పొలిటికల్ మైలేజ్ కోసం, లేకపోతే ఒక నాయకుడి స్టామినాని పెంచడం కోసం కొంతమంది బిల్డర్స్, కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చేసేటటువంటి ప్రచారం తప్ప హైదరాబాద్ స్టామినాని తగ్గించేటటువంటి, హైదరాబాద్ క్రెడిబిలిటీని తగ్గించేటటువంటి వ్యవస్థ రాదు నాకు తెలిసి. ఇంకా భవిష్యత్తులో హైదరాబాద్ చాలా గ్రోయింగ్, టాప్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల జాబితాలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనంటే నీకు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల హెడ్ క్వార్టర్స్ అన్ని మా హైదరాబాద్ లోనే పెడుతున్నారు కదా. మీరు ఈవెందో హైదరాబాద్ లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం హైదరాబాద్ ని 3 zones గా డెవలప్ చేయబోతున్నారు.
తర్వాత 1000 ఎకరాల్లో మీకు ఐటీ పరిశ్రమని ఒక పెద్ద ఐటీ హబ్ ను పెట్టబోతున్నారు. ఈ తర్వాత డ్రై పోర్ట్స్ నిర్మాణం రాబోతుంది. ఇవన్నీ కూడా హైదరాబాద్ యొక్క క్రెడిబిలిటీని, హైదరాబాద్ యొక్క గ్రోత్ రేట్ ని పెంచేటటువంటిదే. ఇంకా లుక్ ఈస్ట్ పాలసీ వస్తుంది మా దగ్గర హైదరాబాద్ లో. ఇవన్నీ అమరావతిలో ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకోవడానికే సరిపోతుంది, అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవడానికే సరిపోతుంది, ఇక రియల్ ఎస్టేటే. కాకపోతే అక్కడ ఏందనంటే ఒక కొత్త నూతన రాజధాని కాబట్టి దాంట్లో కొంత మేరకు పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ఇంట్రెస్ట్ చూపుతారు తప్ప హైదరాబాద్ కి ఈక్వలెంట్ గా వచ్చి అమరావతి ఎదిగేటటువంటి సమయం ఇంకొక 50 ఏళ్ల తర్వాత మనం ఆలోచన చేయాల్సినటువంటి అంశాన్ని ఇప్పుడే చూడటం కష్టమవుతుంది. హైదరాబాద్ తో పోటీ పడటానికి అనేక నగరాలు ప్రపంచంలో పోటీ పడుతున్నప్పటికీ కూడా హైదరాబాద్ స్థాయికి రాలేకపోతున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి హైదరాబాద్ లో భూముల విలువ ఎక్కువగానే ఉంటుంది, హైదరాబాద్ కు వచ్చే సంస్థలు ఎక్కువగానే ఉంటాయి, హైదరాబాద్ లో పెద్ద పెద్ద కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్నాయనే విషయాన్ని గమనించాలా. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణం చాలా నివసించడానికి అనుకూలత ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ విల్ బికమ్ ఏ గ్రేట్ సిటీ ఇన్ ద ఎంటైర్ ఇండియా అండ్ వరల్డ్ కూడా. బహుశా ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చారు, మళ్ళీ అమరావతిలో యాక్టివిటీ ప్రారంభమైంది, ఇక రియల్ ఎస్టేట్ అంతా హైదరాబాద్ లో పడిపోతుంది అని అంటే దట్స్ ఎన్ విండ్ ఫాల్ అంటే గాలి ఒకటి వస్తుంది, కొంత ఆడావుడి జరుగుతుంది, ఆడావుడి జరుగుతున్నప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ మొబిలైజ్ అవుతుంది అటుపక్క. కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ అనేటటువంటిది వస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఏంటి అని అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ హడావుడిగా అమరావతి నిర్మాణం ప్రారంభమైనప్పుడు మా వరంగల్లో యూనివర్సిటీ ఎదురుగా ఒక ఆంధ్ర అతను హోటల్ నడిపేవాడు. ఆ హోటల్ మొత్తాన్ని మూసేసి ఆయన అమరావతిలో వెళ్ళి హోటల్ పెట్టుకున్నాడు. అమరావతిలో వెళ్ళి హోటల్ పెట్టుకుంటే ఏమి నడుస్తుందండి అక్కడ? ఏమి నడవకపోతే మళ్ళా ఒక సంవత్సరం తర్వాత అంటే 2015, 2016లో మళ్ళా రిటర్న్ వచ్చి అదే ప్లేస్ లో హోటల్ పెట్టుకొని నడుపుకుంటున్నాడు. ఇప్పుడు స్టిల్ ఉన్నది ఆ హోటల్. కాబట్టి అదంతా ఏదో ఒక విధమైనటువంటి భూమి వస్తుంది, ఓ విధమైనటువంటి ప్రచారం వచ్చేసరికి ఆ విధమైనటువంటి మొబిలైజేషన్ కొంత జరుగుతుంది. కానీ తర్వాత ప్రాక్టికల్ అది జరగదండి. ఈవెన్ అట్ చంద్రబాబు నాయుడు కూడా ఆ భ్రమలు లేవు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే పోలవరం కట్టడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నారు. కానీ అమరావతి నయా రాజధాని కట్టడానికి ఇంకొక 10 ఏళ్ళ కంటే ఎక్కువ పడుతుందండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో పోవచ్చేమో కానీ బిజినెస్ పర్పస్ లో అయితే ఇప్పటికిప్పుడు అది బిజినెస్ యాక్సెస్ ఇచ్చేటటువంటి అవకాశం మనకి కనపడట్లేదు. తర్వాత మీరు ఇందాక ఒక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ లో ఓ ప్రశ్న అడిగారు, కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గాయి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తక్కువ పెర్ఫార్మెన్స్ చేసింది అనేది ఒకటి అన్నారు మీరు. అట్లా కాదండి, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ దానికి సీట్లు తగ్గింది ఏమి లేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ గెలిచింది, అది ఒప్పుకోవాల్సింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువ పడిపోయింది. ఈ పరిణామాలన్నీ జరిగింది ఏంటి అని అంటే మీకు కాంగ్రెస్ పార్టీ గత 2 సార్లు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటి 2014లో 2 లోక్సభ స్థానాలు గెలిచింది, 2019కి వచ్చేసరికి 3 లోక్సభ స్థానాలు గెలిచింది, ఇప్పుడుకి వచ్చేసరికి 8 లోక్సభ స్థానాలు గెలిచింది. అంటే ఆ స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెరిగినట్లుగా మనం చూడాలా. తర్వాత తన ఓటు బ్యాంక్ కూడా శాసనసభ ఎన్నికల్లో 39% వస్తే ఇప్పుడు 40% వచ్చింది. అంటే 1% తన ఓటు బ్యాంకును పెంచుకుంది. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది భారతీయ జనతా పార్టీ కేవలం 8 శాసనసభ స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ, 14% ఓటు బ్యాంకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏకాఏకిన 8 లోక్సభ స్థానాలకు వెదగటము, తర్వాత తన ఓటు బ్యాంకుని +21% పెంచుకుంది. అంటే 35% ఓటు బ్యాంకు పెంచుకుంది. అంటే గణనీయంగా తన ఓటు బ్యాంకుని భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో పెంచుకుంది. అట్ ద సేమ్ టైము గతంలో 9 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0కి పరిమితమైంది. శాసనసభ ఎన్నికల్లో 37% ఓటు బ్యాంకు తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 17%కి పడిపోయింది. అంటే -20% ఓటు బ్యాంకు పోయింది. ఈ -20% +21% గా భారతీయ జనతా పార్టీకి యాడ్ అయింది. అంటే బీఆర్ఎస్ కు తగ్గినటువంటి ఓటు బ్యాంకు బీజేపీకి యాడ్ అవ్వటం వల్ల బీజేపీ అనుకున్న దానికంటే కూడా వాళ్ళ లోక్సభ స్థానాల సంఖ్యను డబుల్ గా పెంచుకుంది. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచిన 4 లోక్సభ స్థానాలను రీటైన్ చేసుకోగలిగింది. ఆ 4 లోక్సభ స్థానాలతో పాటు
అదనంగా ఇంకొక 4 లోక్సభ స్థానాలను పెంచుకుంది. అది కూడా హైదరాబాద్ శివార్లలో. సికింద్రాబాద్ ఒకటా, మల్కాజ్గిరి ఒకటా, సేవెళ్ళ ఒకటా, మెదక్లో ఒకటి పెంచుకున్నారా? అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో తన బలాన్ని పెంచుకోవటం వల్ల భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మనకి బలంగా కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ కు తగ్గినటువంటి ఓటు బ్యాంకు గంపగుత్తగా బీజేపీ వైపు వెళ్ళింది. అది కాంగ్రెస్ కి కొంత వచ్చి ఉంటే కాంగ్రెస్ కూడా కొన్ని లోక్సభ స్థానాల్లో గెలిచేది, ఇంకొక 2-3 స్థానాల్లో. కానీ బీఆర్ఎస్ కు తగ్గిన 20% ఓటు బ్యాంకు గంపగుత్తగా బీజేపీ వైపుకు మళ్ళటం వల్ల బీజేపీ అనూహ్యమైనటువంటి ఫలితాలు సాధించింది. ఇది ఒకటైతే, రెండోది ఎన్నికలు జరగక ముందే దేశవ్యాప్తంగా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏర్పాటైంది. ఏంటంటే మోడీ గెలవబోతున్నారు, 3వ సారి అధికారంలోకి వస్తున్నారు అనేటటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగేసరికి ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపుకి మొగ్గారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మళ్ళీ ఇంకొక పరిణామం ఏంటి అంటే 2 జాతీయ పార్టీల మధ్య పోటీ జరిగింది. అంటే బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. అంటే ఈ పోటీలో ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పోటీ కాబట్టి, లోక్సభ ఎన్నికలకు జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాబట్టి, ప్రాంతీయ పార్టీ నామమాత్రమై 3వ స్థానానికి నెట్టబడితే 2 జాతీయ పార్టీల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు స్థానిక పార్టీ కంటే కూడా జాతీయంగా మళ్ళా 3వ సారి రాబోతున్నటువంటి పార్టీ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోగలిగింది. దాంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం తన లోక్సభ స్థానాల సంఖ్యను డబుల్ చేసుకోగలిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అది ఇక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్ పార్టీకి ఏమీ ఓటింగ్ బ్యాంక్ తగ్గలేదు, లేకపోతే నంబర్ ఆఫ్ సీట్స్ కూడా తగ్గలేదు. కానీ ఊహించిన దానికంటే భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం పెరిగింది, సీట్ల సంఖ్య కూడా పెరిగింది. దాంతో మనకి భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ లోకి వచ్చి ఒక బలమైనటువంటి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కి పోటీ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బట్ అదే స్థాయిలో బీఆర్ఎస్ తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది తెలంగాణలో. ఏంటి? బీఆర్ఎస్ తగ్గుతుంటే బీజేపీ బలపడకూడదు అంటే ఏం చేయాలనేటటువంటి ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తన వైపుకు తిప్పుకుంటుంది. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. ఎందుకు? ఇంకా భవిష్యత్తులో బీజేపీ కనుక బలపడితే అది ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా కాంగ్రెస్ కి అవుతుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ తగ్గుతున్న బలం బీజేపీ వైపుకు వెళ్ళకూడదు. బీజేపీ వైపుకు వెళ్ళకూడదు అంటే కాంగ్రెస్ వేస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయ ఎత్తుగడ ఏంటి అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బలమైనటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తన వైపుకు తిప్పుకొని తన పార్టీలో చేర్చుకోవటం. ఇది జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ పోలరైజేషన్ తెలంగాణలో. రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 50% పైనే ఆంధ్రా నుంచి వచ్చిన పెట్టుబడులే. ఆ శివార్లో ఇప్పుడు చూస్తే అందరూ కృష్ణా, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఇప్పుడు ఈ అమరావతి నేపథ్యంలోని వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుందా, లేకపోతే వీళ్ళు ఇంకొక బ్రాంచ్ అక్కడ తెరుస్తారా? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే పేర్లు మాట్లాడుతున్నారని మీరు ఏమనుకోవద్దు. కానీ ఇప్పుడు ఇక్కడ మైలవరం నుంచి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ఏం చేస్తారండి? ఏమన్నా దాన ధర్మాలు చేసే వ్యక్తి? ఆయన పెద్ద రియల్ ఎస్టేటే కదా. ఆయన రియల్ ఎస్టేట్ కేంద్రం ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ లోనే ఉంటది కదా. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఉన్న తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని హైదరాబాద్ నుంచి మొత్తం అమరావతికి షిఫ్ట్ చేసుకుంటాడా? తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినందుకు ఉండదు కదండి. బట్ రియల్ ఎస్టేట్ అయినా బిల్డర్స్ అయినా దేశవ్యాప్తంగా వాళ్ళ బిజినెస్ ఉంటుంది. ఎక్కడ బిజినెస్ ఫార్వర్డ్ ఉంటుందో, ఎక్కడ బిజినెస్ ఫాస్ట్ ఉంటుందో అక్కడికి వెళ్తారు. కానీ ఇప్పుడు అమరావతి వచ్చింది కాబట్టి అమరావతి సొంత ప్రయోజనాలు ఏమి ఉండదండి వీళ్ళకి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ బిల్డర్స్ కానీ తమ సొంత ప్రయోజనాలు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. కానీ తమ సొంత ప్రాంతంలో పెట్టి ఏదో అక్కడ అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్ష, ఆతృత అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి బిల్డర్స్ ఉంటుందని నేనైతే అనుకోను. బట్ కొంత మీరు అన్నట్టు కొంత ఇన్వెస్ట్మెంట్ మొబిలైజ్ అవుతుంది. కానీ అది ఎంత మేరకు మొబిలైజ్ అవుతుంది అని అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మొబిలైజ్ అవుతుంది. అంటే హైదరాబాద్ లో తమ వ్యాపారాలను మానుకొని అమరావతికి పోయేటటువంటి పరిస్థితి ఉండదు. అమరావతిలో తమ బిల్డర్ వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తూ ఏదన్నా వీలు ఉంటే, ఏదైనా ప్రోగ్రెసివ్ ఉంటే అమరావతిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. రెండోది మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బిల్డర్స్ అయినా రియల్ ఎస్టేట్ అయినా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువగా చూస్తారు. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కంటే కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువగా చూస్తారు. అదే హౌస్ హోల్డ్స్ లేకపోతే భూమి కొనుక్కొని కొంత పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. కానీ ఈ బిల్డర్స్ లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ లోనే చూస్తారు. కాబట్టి మీకు
హైదరాబాద్ కంటే అమరావతి బెస్ట్ గా కనపడదు. కాకపోతే కొంత ఇన్వెస్ట్మెంట్ ని షిఫ్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ మీరు అన్న స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, ఇక అయిపోయింది, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుంది, మొత్తం అమరావతికి షిఫ్ట్ అవుతుంది అనేది. బట్ ఇది ఓన్లీ ఒక ప్రచారం మాత్రమే చూడాలి తప్ప ఇది పెద్దగా వర్కౌట్ అయ్యేటటువంటి ఇది కాదు. గతంలో ఇలాంటి ప్రచారం జరిగింది, ఏమైంది? మీరు అంటారేమంటే ప్రభుత్వం మారింది, తర్వాత ప్రయారిటీస్ మారే, అమరావతిలో రాజధాని తరలిపోతుంది అని అనేటటువంటి అభిప్రాయం వచ్చింది కాబట్టి హైదరాబాద్ లో అట్లనే. హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రీన్. హైదరాబాద్ ఎకనామిక్ స్టామినా కానీ, ఈ బిల్డర్స్ స్టామినా కానీ, రియల్ ఎస్టేట్ స్టామినా కానీ పడిపోవటానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే మీకు ఇప్పుడు బెంగళూరును కూడా దాటిపోయినాం. ఇప్పుడు మనం బెంగళూరు ఆప్షన్ కూడా దాటిపోయి హైదరాబాద్ ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ఐటీ బిజినెస్, నాట్ ఓన్లీ ఇన్ ఐటీ. మీరు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఇవంతా ఎందుకండి, ఇప్పుడు అమెజాన్ హెడ్ క్వార్టర్స్ కూడా మాకు హైదరాబాద్ లోనే పెట్టారు. అంటే పెద్ద పెద్ద బిజినెస్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం మెయిన్ అండి. ఇప్పుడు మీకు అమరావతిలో ఈ పరిస్థితి ఉండదు. మీకు అమరావతిలో వర్షం పడితే పరిస్థితి మారిపోతుంది, ఆ అమరావతిలో వచ్చేటటువంటి హీట్ పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ మీరు హైదరాబాద్ సమశీతోష్ణ మండలం కదండి, ఆ సమశీతోష్ణ మండలము ఏ ప్రాంత ప్రజలు నివసించడానికైనా అనుకూలంగా ఉంటది కాబట్టి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లస్ పాయింట్. యా, క్లైమేట్ ఈజ్ మేజర్ ప్లస్ పాయింట్. అయినా ఎస్ రియల్ ఎస్టేట్ మోసాలు అనేవి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని క్రెడిబిలిటీని దెబ్బతీసిన స్థాయిలో గత 4-5 ఏళ్ళ వెలుగు చూసాం. అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాంతి భద్రత విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ మార్పులు ఏమి పెద్దగా కనిపించలేదు. ఆ దిశగా చర్యలు ఏమి తీసుకున్నట్టుగా కనిపించలేదు. దీన్ని మీరేమంటారు? మీరు ఎలా చూస్తారు? ల్యాండ్ విషయంలో రేట్లు కానీ అవి కానీ నేను ఒప్పుకుంటాను సార్. హైదరాబాద్ లో పెరగడమే కానీ తరగడం అనేది ఉండదు. అసలు మనకి అంతుపట్టని విధంగా ఎన్నో రేట్లు పెరిగిపోయినాయి. స్వతహాగా నా సంగతే మాట్లాడితే నేను కరీంనగర్ లో గోదావరి ఖనిలో పుట్టి పెరిగిన మనిషిని. మా చిన్నతనంలో చూసిన ఊరికి ఇప్పుడు మా ఊరికి ఎంత తేడా ఉందో. మీకు వరంగల్ చూసినా, అటు సిద్దిపేట చూసినా, ఇటు హైదరాబాద్ అంటే మీరు మెయిన్ సిటీ అనుకుంటారు, ఇక్కడ డెవలప్మెంట్ అనుకుంటారు. అట్లా కాదు. ఇప్పుడు మామూలుగా మీరు డిస్ట్రిక్ట్స్ లోకి వెళ్ళినా కూడా సిద్దిపేట కానీ, అటు కరీంనగర్ కానీ, మరి ఇటు వనపర్తి కానీ, ఏ మూలకి వెళ్ళండి, ఎక్కడ చూసినా కూడా మీకు వండర్ఫుల్ డెవలప్మెంట్ అనేది ఉంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్. మీకు ల్యాండ్ అనేది అసలు మీకు బంగారం అయిపోయిందండి. అంతకు ముందు 4 లక్షలకు అమ్మనా, 1 లక్షకు అమ్మనా, 2 పిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఒక 50,000కు కూడా అమ్ముకున్న వాళ్ళు, 10,000కు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ భూములే వాళ్ళకి ధైర్యంగా అయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది భూస్వాములందరూ కూడా చాలా జోకులు కూడా మనం విన్నాం. వాళ్ళు ఎన్నో రకాల కార్లు కొన్నారని, బంగ్లాలు కొన్నారని, 1 ఎకరం భూమి అమ్మితే వాళ్ళు ఎన్నో ఇళ్లు కొనుక్కున్నారని, ఇవన్నీ కూడా మనం ఎన్నో విన్నాం. సో భూముల ధర తరగడం అనేది ఏమి ఉండదు. డెఫినెట్ గా ముందు ఇంకా ఈ కాస్త అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు ఉన్న రేట్లు కూడా ఇంకా విపరీతంగా పెరిగే ఛాన్స్ అయితే ఉందని నేను నమ్ముతున్నాను. రెండో విషయానికి వచ్చి శాంతి భద్రతల విషయానికి వస్తే గనక డెఫినెట్ గా శాంతి భద్రతలు మనకి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు షీ టీమ్స్ అని చెప్పి మహిళలకి ప్రత్యేకంగా భద్రత కల్పించారు. ఫోన్ లైన్లలో మనకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి మనం షీ టీమ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేలాగా ఇవన్నీ కూడా మనకి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా శాంతి భద్రతలు మనకి ఎంత మటుకు ఉన్నాయి అన్నది కూడా ఇప్పుడు మనకున్న డీసీపీ గారు కానీ, లోకల్ ఏసీపీలు కానీ, ఎస్ఐలు కానీ, పోలీస్ స్టేషన్లలో డిపార్ట్మెంట్ అనేది చాలా యాక్టివ్ గా ఉందండి. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి అనుమానం కూడా లేదు. డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇటువంటివి ప్రభుత్వం మారినప్పుడు సహజం. కాకపోతే ఏ ప్రభుత్వానికైనా కూడా మనం కొంచెం టైం ఇవ్వాలి అడ్జస్ట్ అవడానికి. ఆ అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. కానీ నా ఉద్దేశ ప్రకారం అయితే ఈ పాటికే శాంతి భద్రతలు అవన్నీ కూడా కంట్రోల్ చేయగలగాలి. ఎందుకో కొంచెం జాప్యమైందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఎంతో భద్రత లోపం అనేది చాలా జనాల్లో కూడా భయభ్రాంతులే పరిస్థితికి వస్తున్నారండి. సో ఇటువంటి భయాలు, ఆందోళనలు జనాల్లో రాకముందే డెఫినెట్ గా ఈ పోలీస్ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు అప్రమత్తమయ్యి ఇవన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకుని జనాల్లో ఒక రకమైన ధైర్యాన్ని నింపగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే భద్రత గాని, పోలీస్ శాఖ గాని మనకి పటుత్వంగా ఉందో అప్పుడు మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా బయటకు
గలుగుతారు, పనిచేయగలుగుతారు. మీకు ఇప్పుడు నిజంగా నేను మాట్లాడాలంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మన పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ తీసుకుంటే గనక జాబులు చిన్నవే కానీ పెద్దవే కానీ మహిళలు అధికంగా ఉద్యోగాలలోకి వచ్చారు. చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా ఏదైనా కూడా ఉద్యోగాలలోకి వ్యాపార రంగంలోకి మహిళలు విపరీతంగా వచ్చారు. 65% మహిళలు ఈ రోజున ఇల్లు వదిలి బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారంటే మీరు ఇది అతిశయోక్తి అయితే అసలే కాదు. కాబట్టి ప్రప్రథమంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మొట్టమొదటి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్టేట్ భద్రత మీద. అది ఒకటి కొంచెం జాప్యం అయిందని నేను అనుకుంటున్నాను. అది డెఫినెట్ గా దీనివల్ల రేపొద్దున ఈ భద్రత డెఫినెట్ గా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. మహిళలు బయటకు రావాలన్నా పనిచేయాలన్నా కూడా మహిళలలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా ప్రభుత్వం వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెంచాలి. మేము ఉన్నాం మీకు ఎందుకు అని కనీసం ఒక ప్రెస్ స్టేట్మెంట్ అయినా ఇచ్చుంటే బాగుండని మేము అనుకుంటున్నాము. మహిళలలో అట్లాగే పిల్లల్లో స్కూళ్ళల్లో కూడా మీరు చూస్తే గనక ఎన్నో రకాల అభద్రతా భావాలు నడుస్తున్నాయి. సో ఎప్పుడైనా కూడా మహిళలు కానీ లేకపోతే పిల్లలు కానీ ఎడ్యుకేషన్ రంగం కానీ అట్లాగే వైద్య రంగం కానీ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే పటుత్వంగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వం పటుత్వంలోకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా రంగాలు, ఈ రంగాల్ని జాగ్రత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా వాళ్ళ పటుత్వాన్ని పెంచుకుని మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళు జాగ్రత్త పడితే తొందరగా జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నాను. సో రెడ్డి పాలనపై ఈరోజు జరిగిన ఈరోజు చర్చలో ఆర్థికమైన సవాళ్ళని కూడా నిదానంగా కొంత సహేతుకమైన విధానాలతో ఎదుర్కోవచ్చని శేషగిరిరావు గారు, తర్వాత ఉచితాలు మంచివి కావని విద్యా వైద్యం వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని వీరభద్రరావు గారు, అట్లాగే మహిళలకి శాంతి భద్రతల రక్షణకి ఒక నిర్దిష్టమైన విధానంతో ముందుకు సాగాలని అనురాధ గారు, తర్వాత మన రమణ గారు రాజకీయ సమీకరణాలని కాంగ్రెస్ పార్టీ ఎంత చక్కగా ఎదుర్కోగలదో చక్కగా వివరించారు. ఈ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలతోటి చక్కగా సహేతుకమైన దృక్పథాన్ని ప్రదర్శించిన వక్తలందరికీ నమస్కారం తెలుపుతూ